ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడి పరిపాలన చల్లగా ఉంటుందంట. ముందు ప్రజలు చాలా కష్టాలు పడేవాళ్ళంట. రాముడు వచ్చిన తర్వాత అన్నిటి నుంచి విముక్తయి తినడానికి తిండి దొరికేది. చల్లగా రాముడి రాజ్యంలో చల్లగా ఉన్నారంట. దానికి సంకేతంగా ఇప్పటికీ మా ఊర్లో రోడ్డు మొత్తం శ్రీరామనవమి నాడు పందిరి కొబ్బరి మట్టలతో పందిరి వేస్తారు. అంటే ఈ ఎండాకాలం కదా, కాళ్ళు కాలుతాయి కాబట్టి మీ ఊర్లో కూడా అలాగే చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి రాముడి రాజ్యం చల్లని రాజ్యం. దానికి ఇండియా సంకేతంగా గాను వడపప్పు, పంచకజ్జాయం, పానకం చేస్తారు. దాంట్లో మనం ఇంకొంచెం ఇప్పుడు జనరేషన్ని బట్టి వడలు, గుగ్గిళ్ళు అంటే ఒక్కొక్క ఏరియాలో సుండలు అంటారు, పులిహార చేస్తాము. అంత చల్లని రాజ్యం అంట రాముని రాజ్యం. సో మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు నా ఛానల్ తరపున ప్రేక్షకులందరికీ.